మనం ఈ కేంద్ర ప్రభుత్వం ఇటీవల చట్టంలో కొన్ని మార్పులు చేసింది, కొన్ని శిక్షలు తగ్గించింది, కొన్ని పెంచింది, కొన్ని సెక్షన్లు మార్చింది. ఏంటి మేడం అది? అంటే ఈ మధ్య ఏంటంటే ఇండియన్ పీనల్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, ఇండియన్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అని మూడు. అవును. ఇప్పుడు ఇండియన్ పీనల్ కోడ్ యాక్ట్ అనేది యాక్చువల్ ఏంటంటే 1833 ఆ ప్రాంతంలో బ్రిటిష్ వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. అది కూడా ఏంటంటే అప్పుడు ఏర్పడినటువంటిది మహమ్మడన్ క్రిమినల్ లా అనే పేరుతో 1833లో. అంటే ఈ మహమ్మడన్ క్రిమినల్ లా అనేది హిందూస్ కానీ ముస్లిమ్స్ కానీ ఒకటే చట్టం అనేది అప్పుడు తీసుకొచ్చారు. ఆ తర్వాత అమెండ్మెంట్ చేసుకుంటూ రావటం జరిగింది. అమెండ్మెంట్ చేసుకుంటూ 1872 దగ్గరకు వచ్చినప్పుడు ఎవరి పర్సనల్ లా వాళ్ళకు చేస్తూ ఇండియన్ పీనల్ కోడ్ అనేది తీసుకురావడం జరిగింది. ఇది బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటిది. ఇది అట్లాగే ఇప్పుడు ఏదైతే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఉందో అది కూడా 1872 ఆ ప్రాంతంలో ఉన్నటువంటిది. అంటే ఇవన్నీ కూడా క్రిమినల్ ప్రాసెస్ను ఎగ్జామిన్ చేసేటువంటి ఒక సిస్టమ్. అంటే పబ్లిక్ వచ్చే బెనిఫిట్ ఏంటి? పబ్లిక్ వచ్చే బెనిఫిట్ ఏంటంటే 200 సంవత్సరాల కిందట ఉన్నటువంటి చట్టాలను అంత దూరం ఎందుకు, నిన్న మన ఎన్వి రమణ గారు దేశద్రోహ చట్టము అనేది ఒకటి ఉంది 120B, దాన్ని మార్చి రిపీల్ చేయమని కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. చాలామంది కూడా దేశద్రోహం నేరం అనే దాన్ని తీసేయమని కూడా చెప్పడం జరిగింది. అంటే ఎప్పుడు ఎట్లా అవసరం అనుకుంటే దాన్ని అమెండ్మెంట్ చేస్తున్నారే కానీ రాజ్యాంగం ఏర్పాటు అయిన తర్వాత ఆ రాజ్యాంగ పరిధిలో చట్టాలు అనేది భారతదేశంలో ఈ రోజు వరకు కూడా లేవు. అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మన కార్యక్రమాలు చేస్తే దేశద్రోహం కింద బుక్ చేస్తారు చేసేవాళ్ళు. ఇప్పుడు అది లేదు. అంటే ఇప్పుడు కొత్తగా ఆ సెక్షన్ లేదు. ఇప్పుడు అట్లాంటి సెక్షన్లు చాలా ఉన్నాయి. అంటే అప్పుడు బ్రిటిష్కు వ్యతిరేకంగా ఎవరైతే ఫైట్ చేశారో వాళ్ళందరి మీద కూడా కేసులు పెడుతుండే వ్యక్తులు అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ఇవన్నీ కూడా. అంటే ఈ రోజు ఏంటంటే నేను అనుకుంటుంది 1947లోనే ఈ చట్టాలన్నీ కూడా సమూలంగా చేంజ్ చేయాలి. ఇంత టైం పట్టింది. 1947లోనే ఇండియన్ ఇండిపెండెన్స్ వచ్చిందో అప్పుడే ఇమీడియట్గా ఈ చట్టాలు మొత్తం చేంజ్ చేయాలి. చేంజ్ చేయలే. అయితే ఈరోజు దీనికి చేంజ్ చేసినందుకు సంతోషించాలి. ఎందుకంటే ఆ రోజు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ వేరే, ఈ రోజు ఉన్న సిచ్యువేషన్స్ వేరే. అసలు ఎప్పుడో 1947 జవహర్లాల్ నెహ్రూ గవర్నమెంటే అప్పుడే చేంజ్ చేయాల్సిన ఒక కమిటీ వేసేసి ఇమ్మీడియట్ చేంజ్ చేస్తే సరిపోతుండే. అట్లాంటివి జరగకపోవడం చేత అప్పుడప్పుడు ఏంటంటే మన నిర్భయ కేసు వచ్చింది, చేసిన క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో అమెండ్మెంట్ చేశారు. అంటే ఇట్లాంటివి వచ్చినప్పుడు ఎట్లా దీన్ని అప్లై చేయాలనుకున్నప్పుడు ఏమవుతుంది, అమెండ్మెంట్ చేసుకుంటున్నారు. ఒక సమగ్రమైనటువంటి చట్టము భారతీయులకి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ప్రజలు ఉన్నారో కాన్స్టిట్యూషన్ పరిధిలో లేవు చట్టాలు. చట్టాలు లేకపోవడం చేతనే ఈరోజు ఎంత అంటే ఈ క్రిమినల్ యాక్ట్స్ కింద 839 చట్టాలు ఉన్నాయి మన దేశంలో. అసలుకి ఇంత అవసరమా? ఎవరికి బుద్ధి పొడిస్తే వానికి ఒక చట్టం తీసి పెడతాడు. ఎప్పుడో గతంలో ఉన్నటువంటి చట్టాలను తీస్తుండే. నిన్నమన్న ఏదో కూడా తెలంగాణ మూవ్మెంట్లో అప్పుడు వెనకడిది ఎప్పటిదో నిన్నమన్న పెట్టారనేది కూడా విన్నాను. అప్పటి చట్టాలు అంటే ఇవన్నీ కూడా ఏంటంటే రిపీల్ చేయాల్సి వస్తుంది, లేకపోతే రీప్లేస్మెంట్ చేయాల్సి వస్తుంది. తీసేయడం అనేది జరగాలి, దాన్ని రెగ్యులర్ రీప్లేస్ అన్న చేయాలి. ఆ చట్టాలకి తీసేస్తూ దాని పరిధిని ఇంకోటన్నా తీసుకురావాలి. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ 3 చట్టాల్లో కూడా రీప్లేస్ జరిగింది. రిపీల్ అంటే కంప్లీట్ తీసేయడం జరగలే. అయితే కొన్ని సెక్షన్స్ తీసేయడం జరిగింది అందులో నుండి. ఇప్పుడు కొన్ని మనము రేప్ అనేది ఉంది, ఇప్పుడు మనం పాత దాంట్లో ఎట్లా ఉంది, కొత్త దాంట్లో ఎట్లా ఉంది, వీటిని అన్నిటి కూడా డిఫైన్ చేశారు. కాబట్టి వీటికి పేర్లు కూడా ఏంటంటే డిఫరెంట్గా ఇచ్చారు. ఇండియన్ పీనల్ కోడ్కి ఏమో భారతీయ సన్నిహిత న్యాయ సన్నిహిత. జీరో ఎఫ్ఐఆర్ ఏంటి మేడం? జీరో ఎఫ్ఐఆర్ అనేది ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడో ఉంటాం, అక్కడ ఏదో ఇన్సిడెంట్ జరిగి ఉంటుంది, కానీ కొన్ని కేసులకి మీరు ఉన్నటువంటి పరిధిలో వెళ్ళి చేయాలి అని అంటారు. భార్యాభర్తలది కానీ ఇప్పుడు భార్యాభర్తలు ఎక్కడైనా చేపిస్తున్నారు. ఇప్పుడు మీరు ఏది యూపీలోనూ లేకుంటే మధ్యప్రదేశ్లో ఎక్కడో ఉంటారు, ఇక్కడ ఏదో జరిగింది ఇక్కడ మీ ఇంటి దగ్గర లేకుంటే మీ కుటుంబంలో మీరు అక్కడ ఉంటారు. మీరు ఇమీడియట్గా వెళ్ళేసి ఇట్లా పలానా దగ్గర జరిగిందని మీరు అక్కడ ఇవ్వచ్చు. అది ఇక్కడ ట్రాన్స్ఫర్ అయి వస్తుంది. జీరో ఎఫ్ఐఆర్ అనేది దేశవ్యాప్తంగా అది ఆల్రెడీ ఉంది. దాన్ని ఆల్రెడీ ఉంది, రెగ్యులేట్ చేశారు. రెగ్యులేట్ చేయడం అన్నట్టు. ఇప్పుడు అప్పుడప్పుడు మనం అంటారు, ఇక్కడ డీజీపీ గారు చెప్తుంటారు జీరో ఎఫ్ఐఆర్ ఎక్కడైనా సరే చేయించండి అని. ఇప్పుడు ఏమైంది, దాన్ని చట్ట రూపంలో తీసుకొచ్చారు.
ఇప్పుడు ఇంతవరకు ఏముండే ఒక అండర్స్టాండింగ్లో నడుస్తుండే, లేకుంటే ఒక సర్క్యులర్ ఇచ్చేటోళ్ళు పోలీసులు, అవును, దానికి ఇంకా ఒక ఒక ఆర్డర్ పాస్ చేసేటోళ్ళు. ఇప్పుడు అది కాదు, దాన్ని చట్ట రూపంలో తీసుకొచ్చారు. ఓకే, తప్పనిసరిగా. ఓకే, ఇప్పుడు నాకు బుద్ధి పుడితేనే 0 ఎఫ్ఐఆర్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, మీరు వెళ్ళిపోయి ఇట్లా పలానా దగ్గర ఇట్లా జరిగింది ఈ సంగతి అని అంటే రిజిస్టర్ చేసేసి ఇక్కడ కన్సర్న్ ఏరియాకి ట్రాన్స్ఫర్ చేసి పంపించాలి. అక్కడ 0 అని ఉంటుంది. ఎఫ్ఐఆర్ నెంబర్ ఏంటంటే 0 అని ప్రింట్ అవుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత నెంబర్ ఇస్తారు. 0 ఎఫ్ఐఆర్ అంటే దానికి నెంబర్ ఉండదు. ఓకే, 0 అనేది ఇప్పుడు బస్సెస్లో ఫ్రీ పాస్ జీరో టికెట్ ఇస్తున్నారు, అట్లాగే దానికి 0 అని ఇస్తారు నెంబర్ ఎఫ్ఐఆర్కి. ఓకే, ఏ కన్సర్న్ ఏరియా పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత అది దానికి నెంబర్ ఇచ్చేసేసి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. కొన్ని శిక్షల్లో కూడా మార్పులు చేశారంట కదా మేడం, చిన్న శిక్ష ఉంటే సమాజ సేవ చేసేటట్టు. అయితే ఇందులో ఏమైందంటే 5,000 రూపాయల జరిమానా ఇట్లా ఓకే చేసినప్పుడు దానికి ఏంటంటే ఆ శిక్షను తగ్గించడం సమాజ సేవ అని పేరు పెట్టారు. ఆ సమాజ సేవ అనే పేరు అనేది కొంచెం ఆలోచన చేయాల్సిందే. ఇది అంటే ఇక్కడ ఏ సేవ చేపిస్తారో హాస్పిటల్స్ లోనా? అదే అంటే వాళ్ళు చెప్పిన పని ఇప్పుడు జైలుకి వెళ్ళకుండా బయట వెనకటి సినిమాలలో వస్తుండే వాళ్ళ ఇంటికాడ వెళ్ళి పని చేయండి. మీరు వెనకటి కొన్ని సినిమాలు చూస్తే ఎవరో సినిమాలు చూస్తే ఒక నేరం చేసినప్పుడు ఆ నేరం ఏంటంటే జైలుకు పంపకుండా నువ్వు వెళ్ళి ఆ ఇంట్లో నన్ను చంపిన అనుకోండి, కొడుకు చనిపోయింది కాబట్టి నువ్వు వెళ్ళి ఆ ఇంటి బాధ్యత మొత్తం తీసుకొని ఆ ఇంట్లోనే అని ఇచ్చేటోళ్ళు. అయితే దీనికి ఈరోజు ఏమైందంటే సమాజ సేవ అనే దానికి ఒక పేరు పెట్టారు. పేరు పెట్టేసేసి ఎవరైతే నేరం 5,000 రూపాయల లోపల జుర్మానా వేస్తారో దానికి సంబంధించిన వ్యక్తులు ఒక పలాని పని చేయాలి, ఒక సేవా కార్యక్రమం చేయాలి అనేది కోర్టు నిర్ణయిస్తుంది. ఎలాంటి సేవ ఏంటి ఏం కథ అనేది దాన్ని బట్టి ఆ వ్యక్తి వెళ్ళి అక్కడ పని చేయాల్సి వస్తుంది. రోడ్లు క్లీన్ చేయించడము లేకుంటే ఏదో ఒకటి సమాజ సేవ అనే దానికి ఒక పేరు పెట్టారు. అది